గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ కిన్ స్వాతి. ఈ రోజు నేను ఎంతో సాఫ్ట్గా రవ్వ లడ్డును ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. నేను అంతకుముందు ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డులు చాలా గట్టిగా ఉండేటివి. ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే నేను ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. ఇంకెందుకు లేటు ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు నేను ఈ సైజ్ అంతా బౌల్ అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఇది నాకు 1/2 కిలో అంత ఉప్మా రవ్వ అయితే ఉంటుంది అనమాట. ఉప్మా రవ్వకు 100 గ్రామ్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి అయితే ఇలా తురుముకొని పెట్టేసుకున్నా. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని అయితే ఇందులో వేసేసి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇది ఎంత మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇంకా దీన్ని అయితే ఒక 1 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇంకో కొబ్బరి కూడా మంచిగా ఇందులో అయితే కలిసిపోతుంది అన్నమాట. ఇలా 1 అవర్ పక్కన పెట్టేసి తెరిచి చూసేసరికి నాకైతే ఇలా అయితే రెడీ అయ్యిందనమాట. దీన్ని ఇంకొకసారి కలుపుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇలాంటి కడాయి ఒకటి యూజ్ చేసుకోవాలి, కొంచెం లోతుగా ఉన్నది. ఇప్పుడు ఇందులోనే 4 టీ స్పూన్ వరకు అయితే గీ వాడుకోవాలన్నమాట. నేనైతే గీ యూజ్ చేస్తున్నా. మీకు గీ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే పక్కన పెట్టేసుకున్నామో ఉప్మా రవ్వ, ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేయించాలి. ఒక 10 మినిట్స్ పాటు అయితే వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా దీనికి పక్కనే ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనము ఉప్మా రవ్వ తీసుకుంటాము ఆ బౌల్కి కొంచెం తక్కువ షుగర్ అయితే తీసేసుకోవాలి. అండ్ షుగర్ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ తీసేసుకొని ఇంకా షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఉప్మా రవ్వని కూడా ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. షుగర్ సిరప్ కొంచెము తీగపాకం వచ్చేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇంకా మనము ఏదైతే రవ్వ అయితే ఉందో ఇదైతే నాకు రెడీ అయిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పాకం కూడా నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో షుగర్ పాకం కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. దీన్ని యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది షుగర్ పాకం మొత్తము దానికి మంచిగా పట్టేంత వరకు ఉప్మా రవ్వకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము ఇది చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారొద్దు, గోరువెచ్చగా చల్లారితే సరిపోతుంది అన్నమాట. మనకు లుండలు చేయడానికి వచ్చేంత వరకు చల్లారితే చాలు. ఇది చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది అప్పటికే కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. ఇలా గట్టి పడిపోతే కొంచెం మంచిగా సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఇంకా మంచిగా కలుపుకొని ఇంకా చేతికైతే మనం కొంచెము గీ అయితే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని ఇప్పుడు చిన్న లుండలుగా అయితే మనం చేసేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే మనం లుండలు అనేది చేసేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతుంది అనమాట. అలా గట్టి పడకుండా ఈ టైంలోనే మనము కొంచెము ఇలా చేసేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి మాత్రం గట్టి పడిపోతే అందులో మీరు కొన్ని పాలు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా అనేది రెడీ అయిపోతుంది. ఉండలు కట్టడానికి కూడా బాగా ఈజీగా వస్తుంది అన్నమాట. కొంచెం పాలు యాడ్ చేసేసుకుంటే ఇంకేంటి రెడీ అయిపోయింది మన లడ్డూలు.